సరిపి నేనేం అనలేదు కదా. అందుకే అనలేదనే నేనేం అనలే. అంటే ఇట్లా చేస్తా అంటండా. ఎందుకు సరిపి ఎప్పుడు నా మీదనే పట్టింటారు మీరు ఇద్దరు? నేనేమన్నా ద్రోహం చేసినానా మీకు ఎప్పుడన్నా? అయ్యో ద్రోహం లేదు గిహం లేదు కదా, నేను మంచోనివి. ఈ సమాజంలో మంచిగా ఉంటే తొక్కేస్తారు. ఈయనకెవరో పాప పిలిచింటే అది ఊరిని కవర్ చేస్తున్నాడు, బ్యాగ్ బాయ్ ఐడే తీసుకొస్తా అని. ఏం ఐడియారా? మనం నలుగురు ఉన్నాం, మ్యాప్ లో 40 ప్లేస్లు ఉన్నాయి. దాంట్లో మనం రోజు మాదిరి కలిసి ఆడకుండా తలా కొద్దికి వెళ్ళిపోదాం. మినిమం ఒక్కో 500 మీటర్ల డిస్టెన్స్ పెట్టుకొని గేమ్ మొత్తం ఆడి అందులో ఎవరైతే ఎక్కువ కొడతారో వాడిని చికెన్ పంపిస్తా. ఎంత తిప్పుతావు? 100 రూపాయలు. ఎంజాయ్ పోనగో ముందరగుడు బాటగా నువ్వు చూస్తున్నావు చూడు, నాకే నీ చెప్తున్నావు. ఇదేమి కొడతా అంటే నీ అప్పుడు నీ వల్లే చచ్చిపోయినా. నేనేం చేసినా ఇప్పుడు? మాట్లాడించినావు వాడిని కొట్టే అప్పుడు. నా దేశ మారింది నీకల్లా వాడిని కొట్టలేకపోయినా. ఏమి కవరింగ్ చేసినావు? కొట్లాక చచ్చిపోయి. ఏ కవరింగ్ కాదు పోయి నిజంగానే. సర్లే నా గేమ్ ప్లే చూడు అరసకుండా. బొచ్చు చూడు రేపు 20 పోనరా ఎవడన్నా. అమ్మా అమ్మా రివైవ్ లేవమ్మా. ఏ ఎవరు చెప్పినా రివైవ్ లేవని? నువ్వు ముందు చెప్పలే ఇవన్నీ. చచ్చిపోతుంది ఇప్పుడు. రివైవ్ లేవు, మీరు ఎదురు ఆడనరా. పొట్టోడికి దోలు తీరిపోయింది. వద్దు అట్లేం వద్దు, నేను చెప్పలే కదా ముందు రివైవ్ లేవని. రివైవ్లు ఉన్నాయిలే, వద్దులే ఇంటికి కానీ మనోళ్ళు సరిగ్గా కాలేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చేకుంటుంది పాపము. రివైవ్లు ఉన్నాయిలే, పోరా నువ్వు నత్తోడా, నువ్వు పోయి రివైవ్. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. విడుదల ఎస్ఆర్బికి విడుదల. ఇప్పకం పొరనంత రాదు. నువ్వే పో, నేను అక్కడ లూటర్స్ దగ్గర దిగుతున్నా. పా మెల్ల దురుతాయి పా. ఫస్ట్ నేను దిగుదాం అనుకున్నాడా, నువ్వు అవలాయి చేయొద్దు. అవలా లేదు తెలవై లేదు, ఇద్దరం దిగుదాం పట్టు. మళ్ళీ ఆడ ఏరుకున్నాక తలా దిక్కుపోదాం. సర్లే సావు సత్తంటావు లూడు కోసం. లూడు ఎరుకుంటేదేమో ఇంత, గేమ్ ప్లే ఏమో ఇంత. ఏ నత్తోడా నువ్వు అడిగొత్తాండవు? అదితో మీతో తమ్మి అది ఐదు బేస్ ఎత్తిపోతామంది. ఏంటండి మా కోసం ఐస్ బ్రేక్ చేసే కొత్తాండవా? వా ఎంత మంచోని రన్నత్తోడా. ఇన్నాళ్ళు ఎదవనుకుంటా అండి అనవసరంగా. ఏంది లోపలికి వచ్చి నా వయసు గడ్డ బ్రేక్ చేసిపోతా అని దొంగ ముండా కొడుకు ఒక పక్కంత లూటు చేసినావు కదరా. నీ నోట్ల మన్నుపోయా. అందుకేరా నీకు నత్తిచ్చిందే దేవుడు, ఉరుకునే కాదు నత్తినా బట్ట. మయ్యా ఏంది అంత మాట అనేవాడు దేవుడా. ఏమన్నారా సరిగ్గా నేను చెప్పను బ్రదర్. చెప్పు శంక నాకు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాళ్ళ నుంచి దూరం రావాలనే ఉద్దేశంతో పీక్లోకి అయితే వచ్చాను. ఇక్కడ నా ముందర అయితే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నన్ను చూశారు, నేను వాళ్ళని చూశాను. నేను వాళ్ళని కొట్టాను, కానీ వాళ్ళు బాటుగా నన్ను వెయిట్ కానీ కొట్టలేదు. వాళ్ళు మిందికి వస్తున్నారు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. నేను ఒకనే కాబట్టి కొంచెం భయంగా ఆడాలా. అయినా భయపడ్ను, బికాస్ సత్తెరివి వేయడానికి మా టీమ్మేట్లు గట్టిగా ఉన్నారు. సో వాడు హెడ్ కొట్టాడు నా బట్ట. ఎనికి పోయి కాసేపు మెడిగిడి తిక్కొని మళ్ళీ వస్తా. మీరు చూడండి. 1 hour later. కొడక అప్పుడుగా రా రే, ఇప్పుడు రా ఫుల్గా ప్రిపేర్ వచ్చా. మన బట్ట అయినా కొట్టా. ఉండరా నీ తల్లి ఎట్లా కొట్ల అయిపోయింది పంచాయతీ. సత్య బతికిరారా యుద్ధం సత్యమైతే కత్తి కన్నీళ్ళు పెట్టినా వదలి ఎస్ఆర్పి భస్మమే. లే 500 మీటర్ల డిస్టెన్స్ లో లేడు చూడు, దగ్గర తిరుగుతున్నాడు. అది నేనే ఎస్ఆర్పి, నేనేం నీ దగ్గరికి ఏం రాలేదు. ఆ దావపోతున్నా. ఆ దావే ఇంటికి పోతావు, వేరే దావపో. వేరే దావలో ఎస్సీపీ ఉన్నాడు అంటే వాడుండే దావ అయితే పోవు, నువ్వు నేనుండే దావ అయితే పోతావా? లెక్క జమ లేదా నీకు నేనంటే? నాయన ఆ దావలో ఎస్సీబీ నత్తుడు ఇద్దరు ఉన్నారు నాయన, అందుకే నేను ఇట్లా వచ్చినాను. ఏంది నాయన నువ్వు మిందికి వచ్చాండవు అంత ఎటకారంగా కనపడినా అటు చురుక్కుంటూ వస్తానే. మిందికి దుక్కుతున్నాడు ఇప్ప మిందికి పోటుమోగోడు. నువ్వే నీ ఫ్రెండ్ని కాపాడుకుందామనే ఆలోచనతో వచ్చినావు చూడు, అది కరెక్టే, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ వాడిని చంపింది ఎవడు అని తెలుసుకోకుండా వచ్చినావు చూడు, అది తప్పు. అట రాకూడదు, ఎందుకంటే ఈడు వైర్. అన్ని ఇంకోటి వచ్చినాడు. ఇద్దరు ఫ్రెండ్స్ని కాపాడకుండా ముద్దుల ఫ్రెండ్. ఇడు ముద్దుల ఫ్రెండ్ కాదు ఫ్రెండ్స్, ముడమోసిన ఫ్రెండ్. డ్రాగన్తో కొట్టినాడు బాటుగాడు. రే నత్తోడా రివైవ్ వీరా, నా కొడుకుల్ని కొట్టాలి ఇప్పుడు నేను. ఎందుకు ఎస్ఆర్బి మళ్ళీ అనవసరంగా అడిగి పోవడం? వాడు వాళ్ళకి రివైవ్ ఇచ్చేసింటాడు. ఈనీలే ఇద్దరిని కొట్టినాడు, ఇప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా ముగ్గురిని కొట్టలేనా? కొడతావు లేపో. అది ముందు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలా, అప్పుడు అదే మన విజయానికి మొదటేడుగా అవుతుంది. చూడు ఇప్పుడు కిల్లు 3 కిల్లు వస్తాయి. ఎస్ఆర్బి కిల్లుడు విత్ 3 హెడ్ షాట్ అని. 1 2 ఇది బాడీ షాట్ వచ్చింది ఏమనుకోద్దండి. 3 హెడ్ షాటే. మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, కింద పెట్టి చెప్తాందా. ఇక్కడ దిగు. ఏంది ముగ్గురిని కొట్టేసినావా? అప్పుడే మరి ఇచ్చినట్టున్నాడు. వానికో బుల్లెట్ వీనికో 3 బుల్లెట్లు కొట్టినా 3 కిల్లు వచ్చేసా. ముఖ్యంగా ఇట్లా దొంగనా కొడుకుని టీంలో పెట్టుకోదండి. చూడండి ఒక్కొక్క బుల్లెట్ కొట్టి కిల్లు దొబ్బేసినట్ట. నా కిల్లులు అవి. మళ్ళీ ఏంటి కొట్లే అయితే కొడదామనే పోయినా, కొట్టించుకున్నా. వదిలే, ఇప్పుడు అయిపోయింది, దాని గురించి డిస్కషన్ వద్దు. అవును మాటల్లో పడి మెయిన్ మ్యాటర్ మర్చిపోయినా. నువ్వేది నా దగ్గరకు వచ్చినావు? ఇంకా యాడికి వాళ్ళ జోన్ చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో. పా
ఈ రూల్స్ అని చెప్పలేప ముందు జోన్ వచ్చినా రాకుండా 500 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. సరే అయితే పో నువ్వు పో, నేను ఇక్కడనే ఉంటా. ఇది నా ప్లేస్ పీకో, ఫస్ట్ లోనే చెప్పినా కదా. డ్రర్రర్. ఫస్ట్ లో నువ్వు ల్యాండింగ్ ఒకటే చెప్పింది, మొత్తం మ్యాచ్ అయిపోయే వరకు ఇడే ఉంటా అనలే. అదంతా నాకు తెలీదురా, పీక్ నాదన్నే. నువ్వేంటికి వచ్చినావు చెప్పు. నువ్వు ఇంతకు ముందు క్యాప్టెన్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? పీక్ కిందకి ఎందుకు వచ్చినావు? లూట్ హౌస్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? పీక్ అన్నావు నువ్వే. నువ్వు ఇంకట లాజికల్తో మాట్లాడితే నా దగ్గర సమాధానం లేదులే, నేనే పోతాండా బాటుగా. చెల్లియో చెల్లకి ఎన్నిస్తున్నారా, వచ్చే మంచి పని అయింది కిల్లులు. బాబా నో నో నో, నేను మీ కిల్లు చిగరాలే, నేను కొట్టుకుని కూర్చున్నా. కాసేపు కూల్గా ఉండండి బాబా, మీ దుంపల దగ్గర మీరే కడ తయారయ్యారా స్వామి, ఇట్లంటే పన్నారు. కాసేపు ఉన్నాడు రా, కొట్టుకుందాము. ఎడి తుక్కులు ఆడతారు మెడికిట్ అని వేసుకొని. కిల్లులు వాడదండ్రలే, దొంగనా బట్టాలరా, దొంగ స్కిల్లు పెట్టుకొచ్చినారంతా. ఓ ఎవడు నేనండి ల్యాండ్ మ్యాన్ ఫ్యాక్టరీ స్థాపించినాడు. డమ ఢమాల్ అంటాడు. అమ్మది నమ్మ వెనక పక్కవాడు. కాస్త గ్యాప్ ఇవ్వమంటారా, పందులు పీతి కుప్పలు అంటే పన్నట్టు పన్నారు. తల్లి లేవుకాంగా రారా రారా రారా, వెనకల నుంచి వస్తావు, వెనకల నుంచి పులిమొగం పెట్టుకొని పిల్లనా కొడుక. ఓడి అమ్మ ఇంకోడు వద్దొద్దు, ఇప్పుడు ఫైట్ వద్దు, పరుగులే ముద్దు. ఫస్ట్ సేఫ్కి వెళ్ళిపోయి మళ్ళీ పట్టుకుందామని. బాబా బాబా పైన 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 యా 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 యా. ఇప్పుడే నేను టీమ్మేట్ని పండబెట్టినా, నిన్ను పండబెట్టాలా. రా రా, అంత తొందర ఉందని తొలగించుకోవాలని. ఏంటికి భయపడుతున్నావు? భయపడద్దు, రా 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 రా. ఇప్పుడు ఈ అప్ప చెప్ప మళ్ళా నేను రివైప్ అయిన దగ్గర చూసాడు అప్ప. ఈ అప్ప కడతలు వాతాయిలే, పట 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 రా 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 పోటుమ కూడా రా రా. సోనియా వా నరకే అని నా కొడుకుని. సోనియా పెట్టకొచ్చినాడు చెత్త నా కొడుకు. గివ్ అప్ నువ్వు రివైవ్ ఇస్తాం. గన్నులు పోతాయిరా. సరే అయితే ఇద్దులే. ఇచ్చేసిన రివైవ్ ఇండి. మీరేంద్రా ముగ్గురు పీక్లోనే ఉండారు. మనం ఏమనుకున్నాం ఫస్ట్లో, అసలు 500 మీటర్ల డిస్టెన్స్ లో ఉండాలనుకున్నాం అనుకోడు. మీరు చూస్తే ముగ్గురు పీక్లోనే ఉండారు. రేముండా జోన్ చూడాడు, లాస్ట్ జోన్ 500 మీటర్లు అంటే ఆడిపోతాం, చచ్చిపోతాం ముగ్గురం. పోల్లా మళ్ళీ చచ్చిపోల్లా, పందెమే అట్టయినా. సరే అయితే నువ్వు పో ఫస్ట్. నేనంటికి పోతే నేను ఎడ పోను కదా, మళ్ళా మూసుకొని చెప్పింది నువ్వు చెప్పు. సగం మ్యాచ్ వరకు అనుకున్నట్టుగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా వచ్చినాం. మళ్ళీ జోన్ వచ్చే కొద్దీ కలుసుకుంటున్నాం. సో ఇక్కడ తప్పు మనది కాదు, జోన్ది. Vancode. Watch live